నేను రికార్డ్ చేస్తానా? ఓకే. హలో హలో. బేసికల్లీ ఇక్కడ మనం బర్త్ చార్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూట్యూబ్ లో పబ్లిష్ చేద్దాం. ఫస్ట్ నుంచి చెప్పు. అరే చేద్దాం అబ్బా, మంచిగా ఉంటది, చేద్దాం. చెప్పు ఏం చేసినావు? ముహూర్త బిల్డర్ చేసిల్లు మీరు. ముహూర్త బిల్డర్ మనం చేసుకున్నాము. ముహూర్త బిల్డర్ చేసుకున్నాం. సో ఇక్కడ బేసికల్లీ ఆల్రెడీ లోకల్ ఎఫ్ఎంఆర్ఎస్ లో డేటా ఉంటుంది. సో అదంతా సెటప్ చేసుకున్నాం, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు కావాల్సిన ముహూర్తం ఏంటంటే ఒక ముహూర్తానికి ఇంకో ముహూర్తానికి నేను 1 hour తేడా పెడితే ఇక్కడ ఇంటర్వెల్ పెట్టాను అనమాట. ఆటోమేటిక్గా అంతా తీసేసుకుంటుంది. ఇది యాక్చువల్గా ఒరిజినల్ టేబుల్. దీనికి ఇన్పుట్ కోసం ఈ టేబుల్ ఉన్నది. సో నేను 15 minutes ఇంటర్వెల్లో ఒక్కొక్క ముహూర్తం ఎత్తుకాలనుకో, నాకు ఒక్కొక్క లగ్నం తెలియడానికి 1 hour పెడితే ఏమవుతుందంటే ఒక్కోసారి 2 గంటలు కూడా ఒకే లగ్నంలో పడి ఒక లగ్నాన్ని మిస్ చేసేస్తుంది అనమాట. అందుకని 45 minutes పెట్టిన నేను. ఓకే, నాకు ఈ డేట్ నుంచి కావాలి ముహూర్తం. ఓకేనా? సో ఎక్సెల్ అనేది సైజ్ పెరిగిపోకుండా చిన్న నేను వీబీ కోడ్ రాసుకున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఎఫ్ఎంఆర్ఎస్ డేటా రెడీ ఉన్నది. ఓకే, సో ఐ ఆల్రెడీ ఫిల్టర్డా. సో నేను ఏం ఫిల్టర్ చేయలేదు. ఓకేనా? సో నా దగ్గర డేటా ఎట్లున్నా చూపిస్తాను నేను. బేసికల్లీ నా దగ్గర ఇది ఇట్లా లాంగిట్యూడ్, లాటిట్యూడ్, డేట్. ఫస్ట్ ఫిల్టర్ ఎట్లా ఫిల్టర్ చేయొచ్చు? నాకు ముహూర్తం కావాలి. సో ఫస్ట్ డేట్ కావాలి. డేట్ ఇన్పుట్స్ చేసినాం కదా, డేట్ ఇన్పుట్స్ ఇచ్చినాం కదా. ఎక్కడ ఇచ్చినాం కదా, హైదరాబాద్, తెలంగాణ అని ఇట్లా ఇచ్చినాం. లేదు నీకు హైదరాబాద్ వద్దు, నాకు 30 రోజు కావాలి, September 30 కావాలి. ఒక రోజులోనే ముహూర్తం కావాలా? లేదు, సెప్టెంబర్ ఇప్పుడు 24 కాబట్టి 24 నుంచి 30 మధ్యలో కావాలి. 24 సెప్టెంబర్ నుంచి నీకు ముహూర్తాలు కావాలి, అంతే కదా? ఓకే, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏందో చెప్పు. సో టెస్ట్మెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తానా? ఓకే, సో టెస్ట్మెంట్ డేట్ ఆఫ్ బర్త్ 2 December 1993. ఓకే, సో ప్లేస్ టైం వచ్చేసేసి 1905. ఓకే, ప్లేస్ వచ్చేసి వివాడ. తెచ్చుకుంటుంది అదే తెచ్చుకుంటుంది అంతా. XML లో నుంచి geocode.org నుంచి తెచ్చుకుంటుంది అది. ఓకే, నేను ఇప్పుడు నాకు నా జన్మ అప్డేట్ అయిపోయింది అంతే. చార్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు నీకు ముహూర్తం ఎప్పటి నుంచి కావాలి? నీకు ముహూర్తం నువ్వు మామూలుగా అడిగినా ఊరికే చార్ట్, ఈరోజు చార్ట్ వేసుకోవడానికి అనమాట. ఇది ఊరికే ట్రాన్సిట్ వేసుకోవడానికి. 24 September జస్ట్ ఊరికే వేసిన. ఇప్పుడు గ్రహాలన్నీ ఇట్లున్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ చేసిన. సో ఇది ఉదయం నుంచి అని అర్థము. సో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు ముహూర్తం నువ్వు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తావు? బెంగళూరులో ఎగ్జిక్యూట్ చేస్తావు. ఓకే, బెంగళూరు, కర్ణాటక. ఓకే, సో బెంగళూరు కోఆర్డినేట్స్ తెచ్చేసుకున్నది అది ఆటోమేటిక్గా. ఓకేనా? సో దానికి వీబీ కోడ్ ఉంటుంది. ఆల్ట్ F11 కొడితే కనబడుతుంది. ఇట్లా వీబీ కోడ్ ఉంటుంది, లొకేషన్కి ఇట్లా కోడ్ ఉంటుంది అనమాట. మ్యాప్స్ API నుంచి ఇట్లా తెచ్చుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా తెచ్చుకుంటుంది. ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ అనే వెబ్సైట్ ఉంటుంది, దాని నుంచి తెచ్చుకుంటుంది. అట్లనే స్విస్ ఎఫ్ఎంఆర్ఎస్ వాడు ప్లానెటరీ డేటా పంపిస్తాడు. అది కూడా మనం అన్ని ఫ్రీయే, మన దానిలో పైసలు ముచ్చట ఏమి ఉండదు. ఓకే సరే, ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఇది అయిపోయింది. సో జస్ట్ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను వీళ్ళు ఏం చేసిన అంటే బేసికల్లీ ఏకవింశతి దోషాలని ఫిల్టర్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ తిదివార నక్షత్ర యోగకరణాలు, పంచక రహితాలు ఇవన్నీ కొంచెం మనము అది చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వచ్చిన డేటాని నేను ఇక్కడ ఫిల్టర్ చేసినా కదా. సో ఎఫ్ఎంఆర్ఎస్ డైరెక్ట్గా తెచ్చేసుకోగలుగుతుంది డేటా, కానీ నేను అట్లా పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నా ఎక్సెల్ లోడింగ్ అని ఇట్లా స్టక్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఉండడానికి ఒక వీబీ ఫంక్షన్ రాసుకున్నాను నేను. సో ఆటో ఫిల్ అని ఇట్లా కొడితే 10 సెకండ్ల టైం తీసుకుంటుంది. ఇగో చూడు, సో 53, 54 10 సెకండ్లలో డేటా వచ్చేస్తుంది మొత్తం. అంటే ఎఫ్ఎంఆర్ఎస్ ఈ డేట్ రోజుకి నువ్వు అనుకున్న డేట్ ఇదిగో 2 September నుంచి ఇదిగో ఇదిగో ఇక్కడ సెప్టెంబర్ నుంచి ఉదయం 11:45 నుంచి తెచ్చుకున్నది అనమాట. ఓకే, తెచ్చేసుకున్నది డేటా. సో ప్రతి హాఫ్ అన్ అవర్ 45 minutes ఇంటర్వెల్కి టైం తెచ్చుకున్నది. ఇప్పుడు నీకు నక్షత్రాలనే నీకేంటంటే బేసికల్లీ ఎవరైనా కానీ నైదన తార రోజు ముహూర్తం పెట్టకూడదు. నీకు ఆ చంద్రుడు గోచారంలో చంద్రుడు ముహూర్తం పెట్టకూడదు. సో నేను ఏం చేస్తానంటే నైదన ఇది మల్టీ సెలెక్ట్ అనమాట. ఇది సెలెక్ట్ చేసినామంటే ఇప్పుడు నీకు యాక్చువల్గా ఎన్ని ఉన్నాయంటే 2000 డేట్లు ఉన్నాయి దీని లోపల.
ఓకేనా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2000 ఇంటర్వెల్స్ ఆల్మోస్ట్ నవంబర్ 25 వరకు నీకు ఇంటర్వెల్స్ ఇచ్చిన నేను. ఇది ఇంకా పెంచుకోవచ్చు కూడా, ఇవి ఇట్లా డ్రాగ్ చేసినావు అంటే ఇంకా పెంచుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇంత అని లిమిట్ ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు నాకు తెలుసు ఏంటిదనంటే గోచారంలో శని కుమ్మల్లో ఉన్నాడని తెలుసు, మిథునంలో ఉన్నాడని తెలుసు, కన్యలో రవి ఉన్నాడని తెలుసు. సో ఇలా ఉన్న సందర్భంలో నేను కుంభలగ్నము సింహలగ్నం ముహూర్తం పెట్టాం నీ పర్పస్ని బట్టి. నీకు వివాహ ముహూర్తం కావాలా, వ్యాపార ముహూర్తం కావాలనే దాన్ని బట్టి నీకు ఆల్రెడీ ముహూర్తం రూల్స్ తెలుసు. ఇది ఒక ఇనిషియల్, బేసికలీ ఒక ఇనిషియల్ సెటప్ లాంటిది. తర్వాత సో ఫస్ట్ ఎనీవే నైదన తార అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు చూడు, నీకు ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ 2001 కౌంట్ కనిపించింది కదా, తగ్గిపోతుంది చూడు. సో నేను సెలెక్ట్ చేసిన, నేను ఐదన తార తీసేసిన నేను. చూడు ఆటోమేటిక్గా 2000 కాస్త 1800 వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది, కృత్తికా నక్షత్రం ముహూర్తానికి ఎవడు వాడాడు? సో అగ్ని నక్షత్రం. భరణి నక్షత్రం ముహూర్తానికి వాడాడు. మల్టీ సెలెక్ట్ చేస్తే రిమూవ్ అవుతుంది, ఒక్కటే సెలెక్ట్ చేస్తే అదే లోడ్ అవుతుంది. ఓకేనా? వైట్ కలర్ ఇప్పుడు డీసెలెక్ట్, మిగతా అన్ని కలర్ ఉంటే సెలెక్ట్ అయి ఉన్నట్టు. అట్లని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మంగళవారం నాకు వద్దనుకో, ఇట్లా క్లిక్ చేసి సెలెక్ట్ చేసిన అనుకో, మంగళవారాలు పోతాయి నాకు. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది, నాకు పంచక రహితము, ఇదిగో జస్ట్ డైరెక్ట్ సెలెక్ట్ చేసిన అనుకో, నాకు రహితమైన ముహూర్తాలే ఉంటాయి లిస్ట్ లోపల. ఓకే, ఇక్కడ నీకు ఇదిగో లగ్నాలు, ఇక్కడ పంచక రహితం ఇదిగో ఇక్కడ పెట్టా నేను ఆల్రెడీ. ఇక్కడ లాస్ట్లో ఉంటాయి. ఇదిగో రహితం అని ఉన్నదా, ఈ రహితం అనే దానికి బేసికలీ క్యాలిక్యులేషన్ ఉంటుంది, తిది వారం అవన్నీ క్యాలిక్యులేట్ చేసి పంచకరహితం మీరు చేస్తారు కాబట్టి పంచకరహితం అనమాట. మృత్యు పంచకం రిమైండర్. మేము అన్ని డిక్షనరీ రాసుకున్నాను, లోపలంతా డిక్షనరీ రాసుకున్నాను అనమాట. ఆల్రెడీ అన్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. అంటే జస్ట్ ఇదేన్ని ఏమంటారు, కారణం ఏంటి, అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకా క్యాలిక్యులేషన్ పెంచుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని. ఓకే, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, 2000 కాస్త 600కి వచ్చేసినాయి, చూసినావా? సో ఇప్పుడు నీకేంటిది, ఇంకా కొన్ని నక్షత్రాలు నైదన తార, జన్మతారని ప్రథమ నవకంలో వాడకూడదు. సో ఇప్పుడు ఇది పునర్వసు కదా, సో పునర్వసు వాడకూడదు. సో పునర్వసు కూడా తీసేసిన. తర్వాత ఇంకేం నక్షత్రాలు వాడకూడదు, ఇప్పుడు చంద్రకేతులతో కలిసి ఉన్న నక్షత్రాలు నేను వాడను. సో రాహుతో చంద్రుడు కలవడం, కేతుతో చంద్రుడు కలవడం, సంక్రమణ దోషం అన్నట్టు ఉంటుంది, అది వాడకూడదు. సో ఐ డోంట్ యూజ్ చంద్ర నక్షత్ర, ఎస్పెషల్లీ హస్త అండ్ ఆల్ సాటర్న్ స్టార్స్ అనమాట. ఓకేనా? సాటర్న్ స్టార్స్ నీకు ఏమవుతుంది, సంపత్తారు అవుతాయి. కానీ ప్రస్తుతానికి సంపత్తారు వాడచ్చు, కానీ ప్రస్తుతానికి వాడను, అందుకని తీసేస్తున్నా. సంపత్తారు రిమూవ్ చేసేస్తే సాటర్న్ స్టార్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇదిగో పుష్యమి వెళ్ళిపోయింది, ఉత్తర భాద్రపద అనురాధం 3 వెళ్ళిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఏంటిది, విశాఖ రాక్షసగణ నక్షత్రం వాడకూడదు. ఓకేనా? సో మూల వాడచ్చు, జ్యేష్ఠ వాడకూడదు. ఓకే, ఆశ్లేష తీక్ష నక్షత్రాలు, ఆరుద్ర ఇవన్నీ వాడకూడదు అనమాట, ముహూర్తానికి వాడకూడదు. సో ఇప్పుడు నీకు ఎన్ని అయినాయి కౌంట్, జస్ట్ 396 కౌంట్ అయినాయి అనమాట, అంటే ఇంటర్వెల్స్ లోపల. ఓకే, కింద ఇక డేట్స్ ఆల్రెడీ ఉంటాయి అనమాట. ఇదిగో డేట్స్, ఈ డేట్స్ అవాయిడ్ చేయబడ్డాయి అనమాట. ఈ డేట్స్ కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట, డేట్ వైజ్గా. నాకు పలానా డే ట్రావెలింగ్ ఈజీగా ఉన్నది అట్లా నువ్వు అనుకుంటే నువ్వు నేను గ్లౌస్ కొందాం అనుకుంటానా, సో బైక్ గ్లౌస్ కొంటావా? బైక్ గ్లౌస్ కొనుక్కుందాం అనుకుంటానా, ఇట్స్ అబౌట్ పర్చేసింగ్, కొనుక్కుందాం అనుకుంటానా, సో దానికి మనం చూస్తాను ఇప్పుడు. వైట్ గ్లౌజ్ కోసం అంత పెద్ద ముహూర్తం ఏం అవసరం లేదు. నీకు లగ్న నక్షత్రాధిపతి ఎవడైతే ఉంటాడో ఆ పర్టికులర్ టైంలో, సో జస్ట్ నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ చార్ట్ ఉన్నది, నీ చార్ట్లో ఏది బలంగా ఉంది, సో బుధ ఇన్ ద నక్షత్ర ఆఫ్ గురువు. సో బుధ నక్షత్రాన్ని కుజుడు ఒక్కడే ఆక్యుపై చేశాడు. సో చంద్రుడు లగ్నం మీద ఉన్నాడు కదా, చంద్ర నక్షత్రం ఎవరు, సో చంద్ర నక్షత్రం నీకు ఫేవరబుల్గానే ఉంటుంది. ఓకేనా? సో చంద్ర నక్షత్రం అష్టమంలో వస్తుంది, చతుర్థంలో వస్తుంది, వేల్లో వస్తుంది. అందుకన్నా హస్త బెటర్ అనమాట. సో హస్తతో కేతు కలిసి ఉన్నా కూడా బుధుడు గోచారంలో బాగున్నప్పుడు, ఇప్పుడు బుధుడు ఉచ్చులో ఉన్నాడు కదా, సో ఇప్పుడు నువ్వు హస్త చూజ్ చేయొచ్చు అనమాట. సో రవి నక్షత్రం చూజ్ చేయొచ్చు. సో ప్రాబ్లీ బై ఇది మాన్యువల్గానే చూసేసేయచ్చు అనమాట. పలానా లగ్నం పెట్టేసేసి హస్త చూజ్ చేసేసి నువ్వు ఆ లగ్నం పెట్టేసేయచ్చు, దానికి పంచగ్రహితాలు ఇవన్నీ అవసరం లేదనమాట. ఓకే ఓకే, ఇప్పుడు సేమ్ ఇట్లాంటి ఇప్పుడు మనకి షోడశ కర్మలను ఉంటాయి అనమాట, వాటికి ఇంపార్టెంట్ గా ముహూర్తం అనమాట. ఓకే, పక్కన వాటికి ముహూర్తాలకి వేరే, పెట్టి థింగ్స్ కి ముహూర్తం కాన్సెప్ట్ వేరే. ఓకే, ఇది ఏంటంటే మేజర్ ముహూర్తం, లైఫ్ చేంజింగ్ ముహూర్తం. ఇవన్నీ పక్కూరు పోయి రావాలనుకుంటాను, దానికి కావాలంటే అది చిన్న. వాటికి నువ్వు జర్నీస్ మామూలుగా తారాబలం చూసుకుంటారు అంతే, తర్వాత నీకు హోరా అది లేకుండా చూసుకుంటారు అంతే.
ఓకే. సో జస్ట్ ఇప్పుడు నీకు థర్డ్ దీంతోటి హౌస్ బలంగా ఆపరేట్ అవుతూ ఆ రోజు ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఇదే టూల్ ఉన్నాయి కదా, ఇప్పుడు సపోజ్ ఇట్లా చెప్తాను కదా ఇన్పుట్స్, నాకు ఇది కావాలి ఇది కావాలని. అట్లనే మన దగ్గర ఒక 5-6 ఉంటాయి కదా, అంటే ఏంటి పుట్టినప్పుడు మళ్ళీ ఒడుగు, తర్వాత మళ్ళీ ఇదేంటి పెళ్ళి, ఇట్లాంటి వాటికి డిఫాల్ట్ ఒక ఒక చెక్ మార్క్ లెక్క ఇస్తే పెళ్ళికి యూజ్ అయ్యే రూల్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి కదా, ఇట్లా పెడితే బాగుంటుంది అట్లా పెడితే బాగుంటుంది అని ఉంటుంది కదా. సో అట్లా ఒక ఒక టేబుల్ లాంటిది ఉంటే సేమ్ అట్లా డీసెలెక్ట్ చేసుకుంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ అ మ్యారేజ్ ముహూర్త. లేదు యాక్చువల్గా టెంప్లెట్స్ అవన్నీ బిల్డ్ చేద్దాం. ఇంకా రాసేది ఉన్నది, హిస్టరీ రాసేది ఉన్నది, పలానా ముహూర్తానికి ఇదిగో ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలనో, లేదంటే నీకు ఇన్పుట్ ఈ టైప్ ఆఫ్ పర్పస్ ఉన్నది దాన్ని బట్టో ఇట్లా చేయొచ్చు. ప్రస్తుతానికి ఇదిగో ఇట్లా ఫిల్టర్ చేస్తే నీకు ఫిల్టర్ పోను ఆ మిగిలిన డేట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు నీకు ఫైనలైజ్డ్ డేట్స్ ఉన్నాయి కదా. ఓకే, సో నువ్వు ఒక్కొక్కటి ఇప్పుడు నీకు 157 అనే దానిలో ఏమున్నది డేట్, పలానా 29వ తారీఖు అనేది డేట్ ఉన్నది. ఇవన్నీ నీకు కనబడుతున్నాయి, ఇవన్నీ హైడ్ చేసేయచ్చులే. తర్వాత నీకు తులాలగ్నం ఉన్నది. ఓకే, ఈ తులాలగ్నము వేసుకోవాలన్నమాట. ఎప్పుడు 29వ తారీఖు 8 గంటలకి. ఓకే, అది పంచకరహితమైన ముహూర్తం. ఓకే, 8 o'clockకి ఓకే. సో ఇప్పుడు తులాలగ్నం ఉన్నది. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. సో మగా నక్షత్రం వచ్చింది. ఓకే, తారాబలం సరిపోయిందా నీకు? సో ఫస్ట్ దానికి ఇంకోటి ఏంటంటే నీకు ఈ తారలు అవాయిడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటిది, విపత్తార అవాయిడ్ చేయాలి. విపత్తార ఓకే పరిస్థితి, మళ్ళీ విపత్తారని ప్రథమ నవకంలో అంటే ఫస్ట్ వచ్చేదాన్ని సరే విపత్తారని వాటన్నిటిని తీసేద్దాం. విపత్తార తీసేద్దాం, ప్రత్యేకార్త తీసేద్దాం. సో సాధన తార, పరమిత్ర తార, క్షేమతార, జన్మతార ఇవన్నీ ఓకే అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి మనకి 29వ తారీఖు మనకి వచ్చిన నక్షత్రం మనకేమి అన్కంఫర్టబుల్గా లేదు. సో మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 నక్షత్రాలు ఉన్నాయి. సో ఈ 11 నక్షత్రాలే ముహూర్తాలు పెట్టడానికి ఓకే. కొన్ని నక్షత్రాలు కొన్ని వాటికి వాడరు అనమాట మళ్ళీ. సో దానికి తగ్గట్టుగా మళ్ళీ పర్పస్ని తీసుకోవాలి. ఓకే, 29వ తారీఖు తులాలగ్నం ఉన్నది, కేతు నక్షత్రం. కేతు దశ తర్వాత ఏంటిది మనకి? కేతువు చంద్రుడు పరివర్తనం చెందారనమాట. చంద్రకేతులు పరివర్తనం చెందారు, చంద్రుడు కలిశాడనమాట. సో ఈ కలిసిన దోషాన్ని ఈ కేతు కొంచెం ఆపుతున్నాడు. బాగుందనమాట ఇది. సో నాకు నచ్చింది, పర్లేదు. సో ఇది పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు గ్లౌజ్ కొందాం అనుకున్నావు, వాడుకో, తులాలగ్నం వాడుకో, నువ్వు కొనుక్కో, ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్స్ ఆల్ రైట్ అనమాట. అంతే సింపుల్గా అట్లా మనం ముహూర్తం డిఫైన్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఇక నీకు అష్టమిల తిథులు వద్దు, ఆ తిథి రిక్త తిథులు ఉంటాయి, ఈ మాసంలో ఈ తిథి వాడకూడదు అనేది ఉంటాయి. ఇవన్నీ మన ముహూర్త వీడియో ఉన్నది కదా. సో ఆ ముహూర్త వీడియోని బట్టి పలానా లగ్నం వద్దు, ఇగో పలానా లగ్నం నాకు కుంభ లగ్నం వద్దు, ఓకేనా. సో తర్వాత నాకు సింహ లగ్నం వద్దు. సో లగ్నాలు తీసేసినాను. ఇంకా నీకు ఎన్ని ఫిల్టర్ అవుతాయి? 257 ఉన్నాయన్నమాట. దాదాపు ఎన్ని రోజులలో? ఆల్మోస్ట్ నవంబర్ 25 లోపు 250. ఈ రెండు ఇప్పుడు నువ్వు 2000 ఇంటర్వెల్స్ని వెరిఫై చేసే బదులు 250 వాటిని వెరిఫై చేయడం ఈజీ కదా. ఇంకా కొంచెం నువ్వు ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేసినావు అంటే, లగ్నాలు తీసేసుకుంటా తిథులు తీసుకుంటూ వెళ్ళినావంటే నీకు ఇంకే 30-40 ఉంటాయి అనమాట. నీ ఓపిక. ఇట్లా రకరకాల తీసేస్తే ఇప్పుడు నీకు రాత్రిపూట వద్దనుకో, అర్ధరాత్రి నేను లేచుకోలేనని అనుకుంటాను. ఓకే, సో 0 hours తీసే, 1, 2, 3, 4 వరకు లేవనని అనుకున్నావు. ఓకే, రాత్రి పడుకుంటాను అనుకున్నావు. ఓకే, 23, 22 వరకు తీసేయి. సో ఈ మిగిలిన టైంలో ఎత్తుక్కో ఇక. ఓకేనా, అర్థమైంది. నీకు ఇంకా మళ్ళీ ఇక ఏదన్నా చూసినావు, బుక్ చూసినావు, అది రాహుకాలం ఉందని చూసినావు, అది కూడా క్యాలిక్యులేటర్ ఇక్కడ పెట్టుకోవచ్చులే. రాహుకాలం అవాయిడ్ చేయాలను. ఇంకా శూన్య తిథులను ఉంటాయి అనమాట. చంద్రబలం కావాలి నాకు, అది నన్ను. సో చంద్రబలం సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ అయింది. తర్వాత మృత్యు తిథి వద్దు నాకు ఎందుకు అనుకున్నావు, సో తీసేసేయి. సో ఇప్పుడు నీకు ఎన్ని అయినాయి? దాని నుంచి ఈ 76 వచ్చినాయి. అర్థమైందా? సో ఈ 76లో నుంచి నువ్వు వెతుక్కుంటావు ఎన్ని డేట్స్ పోయినాయి. సో ఇంకా ఫిల్టర్లు యాడ్ చేసుకుంటూ పోతే ఇంకొన్ని, ఇక నీకు ఓపిక, నీకు బోల్డ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అన్ని చేసుకుంటూ పోవచ్చు. ఇది ఒక శాంపిల్ మాత్రమే అనమాట. నీకు ఇవన్నీ హైడ్ చేసేసుకోవచ్చు. ఓన్లీ నాకు ఎట్లా కావాలి ఇది టూల్ మంచిగానే ఉన్నది, బేసిక్ వర్షన్ ఉన్నది. ఇది ఇప్పుడు మళ్ళీ ఇది వెబ్సైట్ లా పోవాలంటే ఎట్లా అంటే, ఒక క్యాలిక్యులేటర్ లెక్క బిల్డ్ కావాలంటే
అది రియాక్ట్ నోడ్ జేఎస్లో మనం చేసుకోవాలి మెల్లగా. సో మనమన్నా నేర్చుకొని చేయాలి, లేదంటే డెవలపర్ సపోర్ట్ చేస్తే ఎవరన్నా కాంట్రిబ్యూట్ చేస్తే, ఎందుకంటే బడ్జెట్ ఎగ్జాస్ట్ అయింది కాబట్టి ఎక్సెల్ మోడ్లోనే జీవించేస్తున్నాం. సో ఈ ఎక్సెల్ డౌన్లోడబుల్ కూడా ఇచ్చేస్తాం, కానీ సో అవన్నీ బ్యారియర్స్ కాదని పెట్టుకున్నాం. సపోర్ట్ చేస్తే అందరికీ అవైలబిలిటీగా వస్తుంది, సపోర్ట్ చేయకపోతే ఇక వాళ్ళు లోకల్లోనే తిప్పలు పడాలి. ఇది ఓకే, డౌన్లోడ్ చేసుకొని అది ఎఫ్ఎంఆర్ఈ సెటప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకోవడం అనమాట. ఒక చిన్న సెటప్ ఫైల్ VB కోడ్ అవంతా సెటప్ చేసుకొని తర్వాత ఎక్సెల్ వాడుకుంటే పని చేస్తుంది. అంతే, ఒక చిన్న exe ఫైల్ ఉంటుంది, అది పెట్టేసేసుకొని ఇది వాడేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకే ఓకే సరే, రైట్. నెక్స్ట్ వీడియోలో నచ్చిందా? మంచిగానే ఉన్నది, అంటే యూజబుల్. ఇప్పుడు నాకు అవన్నీ ఫిల్టర్ చేయడం చాలా చేయాలి. ఐడియాని బిల్డ్ చేసుకోవాలి మనం, ఇంకా చేసుకుంటే చేసుకోవచ్చు. ఇది ఎంతసేపు పట్టింది చేయడానికి? ఇది నేను ఒక హాఫ్ డేలో చేసిన. అంతకుముందు ఫస్ట్ టైం చేసినప్పుడు 4 రోజులు పట్టింది. ఈ రోజు అయితే హాఫ్ డేలో చేసేసినాం మేము. ఓకే ఓకే, గుడ్ గుడ్, నైస్. సరే, మనం నెక్స్ట్ ప్రోటోటైప్ లో కలుద్దాం.